ఎవరైతే సిద్ధపడి ఉంటారో సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే నేడో రేపో మధ్య ఆకాశములోనికి వేలాది దూతలతో రాబోతున్నాడు. ఆయన దూతలతో బూరలు ఊదుకుంటూ దేవదూతల సమూహముతో ఆర్భాటముతో ఏమంటే ప్రధాన దూత శబ్దముతో అంటే ఏమంటే గంభీర ధ్వనులతో ఉత్సాహముతో అంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. మరి ఆ శబ్దం అంటే అందరికీ వినపడుతుంది, అందరికీ. అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడ్చి, ప్రభువా నాకు అవకాశాన్ని ఇవ్వండి, మారుమనసు పొందుతానంటే అసలు ఎవరు నాకు తెలియదు. అందుకే దేవుడు ఈ విషయాలు మనకి